మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు వీళ్ళందరికీ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చినటువంటి వేదికపై ఉన్న 4 మండలాల అత్యంత మహారథులందరికీ, అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. 1982లోనే మన తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ పెట్టారో ఆ రోజు నుండే క్రమశిక్షణతో ముందుకు పోతున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే క్రమశిక్షణతో మనం మన నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు అయితేనేమి, గ్రామ ప్రెసిడెంట్లు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి అదే క్రమశిక్షణతో ముందుకు పోయి మన గ్రామంలో ఏ సమస్యలున్నా ప్రతి మండలంలో ఒక 3 రోజులు ఒక హెడ్ క్వార్టర్ లో కూర్చొని వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిన ఖచ్చితంగా మీకు సేవ చేయడానికి నేను, నాతో పాటు నా కుటుంబం కూడా ఎప్పుడు మీ సేవలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు, అదే విధంగా మన లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ముగ్గురు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఈ వైసీపీ కుట్రదారులు సోషల్ మీడియా ద్వారా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మనం ఆ ఆరోపణల్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడితే తప్ప మన వాళ్ళకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు పెట్టే సోషల్ మీడియాలో నమ్మి నిజం అనుకుంటారు, కొంతమందికి తెలియదు కాబట్టి. అది కూడా మనం ఎప్పటికప్పుడు ఎదిరించి మన సోషల్ మీడియాలో కూడా ఇది కరెక్ట్ కాదు, ఇది అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత మన గ్రామ కమిటీలు అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, మండల నియోజకవర్గ కమిటీలు అందరికి కూడా మనపై బాధ్యత ఉంటుంది. అది ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంటుంది. నియోజకవర్గ అభివృద్ధి అంటావా, నేను చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాధ్యతలు అప్పచెప్పారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 10 రోజులైనా 15 రోజులైనా నా కుటుంబానికి దూరం ఉన్న నా నియోజకవర్గ ప్రజలే మనకు ముఖ్యమని చెప్పి ఏదైతే ఇంపార్టెన్స్ పనులు ఉన్నాయో ఆ పనుల మీద ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన నియోజకవర్గ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఒక చేతగాని ఎమ్మెల్యే అసత్యపు ఆరోపణలు చేస్తూ 1 కోటి సంతకాలు అని చెప్పి ఒక నాటకం ఆడుతూ రాష్ట్రంలోనే వైసీపీ నాయకులు ఈ 1 కోటి సంతకాల నాటకాలు ఆడుతున్నారు. నీ 1 కోటి సంతకాలు కాటికే తప్ప దేనికి పనికిరావని చెప్పి తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గం నాకు, మా నాన్నకు ఎమ్మెల్యే టికెట్ కేడీసీసీ చైర్మన్ ఇచ్చినందుకే ఈ రోజు నీవు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డావని చెప్పి బాలనాగిరెడ్డి అంటున్నాడు. బాలనాగిరెడ్డి గతం మర్చిపోయాడు. బివి మోహన్ రెడ్డి దగ్గర నాకెంతుందో నీకెంత ఉంది, నీకెంతుందో నాకంతే ఉంది ఈ మండలంలో. ఆ రోజు రామరెడ్డిని లేకుండా, మా నాన్న రామరెడ్డి లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయలేని మా బివి మోహన్ రెడ్డి గారు నీకు కూడా అదే పొజిషన్ లో ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఒకే గురువు దగ్గరే పెరిగాం. కానీ ఆ గురువు చేసినటువంటి కార్యక్రమంలో ఒక పైసా కూడా నువ్వు పనికిరా కూడా పోయినావని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈయన గారు నాకు, మా నాన్నకు కేడీసీ చైర్మన్ ఇచ్చినందుకే ఈ రోజు నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అంటున్నావు. ఈ జిల్లాలో కేడీసీసీ చైర్మన్లు ఎంతమంది అయ్యారో, వాళ్ళ కొడుకులకి ఎంతమందికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చావో ఒక్కసారి లిస్ట్ తీస్తే తెలుస్తుంది. బాలనాగిరెడ్డి గారు తెలియకుండా మాట్లాడదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మండలానికి ఒక ఏజెంట్ గా నీ కుటుంబాన్ని పెట్టుకొని ఎంత దోచావో ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియకపోయినా నీ చిట్టా అంతా తయారు చేశా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్లి మా ముఖ్యమంత్రి గారి ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ నీ చిట్టా ఉప్పుతానని చెప్పి తెలియజేసుకుంటున్నా. నీవేదో రాఘవేంద్ర రెడ్డి ఏదో మాట్లాడితే ఊరుకుంటాడు అనుకోవద్దు. నీ దొంగ నాటకాలు, నీ దొంగ వేషాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టే వరకు నేను నిద్రపోనని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదో మైక్ దొరికినప్పుడంతా ఏదో మాట్లాడాలి, రాఘవేంద్ర రెడ్డి మీద ఒక రాయేస్తే నేను పెద్ద మొగుడు అవుతాను అనుకున్నచ్చు.
రాఘవేంద్ర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఆశిస్సులు, లోకేష్ బాబు గారు ఆశిస్సులు ఉన్నంత వరకు నా ఎట్టుకు కూడా పీక్కోలేరని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా నా ఇన్ఛార్జ్ కోసం, నా ఇన్ఛార్జ్ నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, నీవు వైసీపీ ఎమ్మెల్యే, నా ఇన్ఛార్జితో నీకేం అవసరమయ్యా? నేనుంటా, నా నాయకుడు ఉంటాడు. నా ఇన్ఛార్జ్ పోతుందని పోగొట్టడానికి నీవంత ఉలికి పడుతున్నావే, నీకెందుకయ్యా ఉలుకు? పోయేవాడు నాయకుడుగా ఎదగకూడదు అనుకునే మీ బతుకులకి ఒక్క మండలంలోనైనా ఒక నాయకుడు తయారు చేసుకున్నావా? కానీ బీసీలో మాత్రం ఎదిగితే ఎలా తొక్కాలో నీకు మాత్రం బాగా తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నీకు 4 సార్లు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు. మంత్రాలయం నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి ఏ రోజైనా 4 నిమిషాలైనా అసెంబ్లీలో మాట్లాడగలిగావా? ఏ రోజైనా అసెంబ్లీలో మనం ఆయన గారు మాట్లాడిన మాటలు విన్నారా? దానికి పనికిరాడు. మంత్రాలయం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలు, కురవలకు బోయలకు ఎలా రంగులు పెట్టాలా, బోయలకు ఎస్సీ సోదరులకు ఎలా పెట్టాలా, మైనార్టీలకు కురువలకు ఎలా రంగులు పెట్టాలా, నీ కుటుంబం ఇది ఆలోచిస్తుంది తప్ప బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలని చెప్పి ఎప్పుడు ఆలోచించలే. ఏదో మైకు పట్టుకొని 10 మందిని ముందు పెట్టుకొని 100 మందిని ముందు పెట్టుకొని నా దేవుళ్ళు ఉన్నంత వరకు నేను ఎమ్మెల్యే అవుతా, నా దేవుళ్ళు ఉన్నంత వరకు నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పి పొగడడం కాదయ్యా. ఆ దేవుళ్ళు నిన్ను గెలిపించారు, ఆ దేవుళ్ళకి సేవ చేయమని చెప్తున్నా. ఈ కిందున్నటువంటి ఈ దేవుళ్ళే నీకు అవకాశం ఇచ్చారు, కానీ ఆ అవకాశాన్ని వాడుకుంటున్నావు తప్ప ఉపయోగపడలేకపోతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. కాబట్టి మన నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యపడుతుంది. ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా ఈ కారకూతలు కూస్తున్నారు తప్ప ఇవన్నీ కూడా ఏమిటి పనికిరావు. మనం అందరూ ఐకమత్యంతో ముందుకు పోతే ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా. మనలో ఇంకొక విషయం ఏమంటే, నేను నా కుటుంబం ఎప్పుడు ఎవరు వచ్చినా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండి అందుబాటులో ఉంటున్నాం. ఒకవేళ మన కుటుంబం పెద్ద కుటుంబం ఏదైనా చిన్న చిన్న మనస్తాపాలు రావచ్చు, నా వల్ల రావచ్చు, నా నాయకుడి వల్ల రావచ్చు, నా కుటుంబం వల్ల రావచ్చు, కానీ అది ఎప్పుడైనా సరే నేను అందుబాటులో ఉంటా. అన్న ఫలానా వాళ్ళ వల్ల మనకు ఇక్కడ చెడ్డ పేరు వస్తుంది, నా తమ్ముడు వల్ల అయినా కానీ, నా కొడుకు వల్ల అయినా కానీ, నా నాయకుల వల్ల అయినా కానీ ఏదైనా ఉంటే నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి ఆ సమస్యని మనలో మనం అన్నదమ్ములుగా కూర్చొని చర్చించుకొని మాట్లాడుకొని సరి చేసుకుందాం తప్ప ఎప్పుడు కూడా ఎవరు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. మరో వర్గానికి నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు మంత్రాలయంలో మహానాడు జరిగినప్పుడు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు సపరేట్ పెట్టుకుంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తానని చెప్పా, అందరూ కలిసిపోదామని చెప్పా. కానీ వాళ్ళు ఎందుకు కలవరు? వాళ్ళు ఎవరు ముసుగులో ఉన్నారో మనకైతే తెలియదు. ఆ ముసుగులో తీస్తే బాగుంటుంది. ముసుగులో మాత్రం మాయ మాటలు నమ్మి మీరు మోసపోవద్దండి. ఎప్పుడు ఈ రాఘవేంద్ర రెడ్డి కార్యకర్తలకు రక్షణగా ఉంటాడు. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన అందరూ కూడా ఒక కుటుంబం మాదిరిగా ఐకమత్యంతో ముందుకు పోతే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతాం. కాబట్టి అందరూ కూడా దయ ఉంచి ఏ చిన్న పొరపాటు నా సైడ్ నుంచి ఉన్నా మీకు చెప్పడానికి ఇబ్బంది కూడా ఉంటే నాకు వాట్సాప్ లో మెసేజ్ లో పెట్టినా ఖచ్చితంగా మీకు సంప్రదిస్తా. నా ఆలోచన ఎట్లుంటుందంటే కొంతమంది చిన్న పని కోసం ఫోన్ చేస్తారు, అన్న ఈరోజు పని ఉంది వస్తున్నామంటారు. ఏం పని అప్ప చెప్పంటే ఎంఆర్ఓకి ఫోన్ చేయాలన్నా అంటారు. ఎంఆర్ఓకి ఫోన్ చేయాలనుకుంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికే పోయి నాకు ఫోన్ కొట్టండి అబ్బా, ఎంఆర్ఓకి ఇవ్వండి అని చెప్తా. ఎంపీడీఓ ఆఫీస్లో పని ఉంటే ఎంపీడీఓ ఆఫీస్లో పోయి ఫోన్ చేయండి, ఎంపీడీఓ ఆఫీస్లో ఉంటా అని చెప్తా. అంతేగాని ఎప్పుడు నా ఇంటికి రా, నా ఇంట్లో వచ్చి నా ముఖం చూసి పోయి పని చేసుకొని ఆలోచన నాకు ఎప్పుడు ఉండదు. అనవసరంగా ఎవరిని తిప్పుకోను. ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి ఫోన్లో మాత్రం అందుబాటులోనే ఉంటున్నా. అది కూడా మీరు అందరూ గమనించుంటారు. గత నాయకుల్ని ఇప్పుడు ఎప్పుడో ఫోన్లో అందుబాటులో ఏ కార్యకర్త ఎవరు చిన్న లేకుండా పెద్ద లేకుండా ఎవరు చేసినా ఖచ్చితంగా అందుబాటులో ఉంటా. మీ ఏ అధికారి దగ్గర పోయి ఫోన్ చేసి ఇచ్చినా మీ పని అక్కడికక్కడే చేసి ఇస్తానని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.